హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాల చిత్తూరు అమ్మాయి. ఎప్పుడైనా కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఆల్రెడీ అందరికీ అర్థమైంటుంది థంబ్నెయిల్ చూడంగానే. ఈ వీడియో అయితే మొత్తము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు నిర్వహించినటువంటి బతుకమ్మ సెలబ్రేషన్స్ 2025 అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మా కుటుంబ సభ్యుల తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. సెలబ్రేషన్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ నేనైతే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని ఇయర్స్ గా అనమాట నేనైతే రెవ్లాన్ ప్రోడక్ట్ ఐలైనర్ పెన్సిల్ ని వీటిని అయితే యూజ్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ టైం నేనైతే బ్లూ కలర్ ది ఈ ప్రోడక్ట్ లో అయితే తీసుకున్నాను. బట్ అంత హ్యాపీగా అనిపించట్లేదు. బట్ బ్లాక్ కలర్ వన్ అయితే మాత్రం టూ గుడ్ ఉంటుంది అనమాట. ఎవరైనా గర్ల్స్ ఇంతవరకు ట్రై చేయకుండా మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నేనైతే ఫస్ట్ అయితే ఒక క్రాఫ్ట్ అయితే మేక్ చేస్తున్నాను బతుకమ్మ సెలబ్రేషన్స్ లో బతుకమ్మని పెట్టడానికి కోసం అని చెప్పి. దానికోసం థర్మోకోల్ తీసుకొని మూన్ లాగా కట్ చేసుకున్నాను. గాయ్స్, ఇప్పుడైతే మనము హోమ్ డిపోట్కి వచ్చినాము. సో యాక్చువల్లీ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉంది రేపు, అంటే 27th అనమాట. సో ఇంకా బతుకమ్మని మేక్ చేయాలి కాబట్టి ఫ్లవర్స్ తీసుకుందాము అని చెప్పని వచ్చాను. యాక్చువల్లీ మనకి ఇలాంటివి దొరుకుతుంది, మీరు క్లిప్స్లో చూడొచ్చు. వాటిని మమ్స్ అంటారు. $25 ఉంటుందన్నమాట. కాకపోతే అన్ని బట్స్గా ఉందన్నమాట. సో అది కొండం వేస్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడైతే అన్ని మొగ్గలే ఉన్నాయి మోస్ట్లీ. సో మీరే చూడొచ్చు, అన్నీ ఇలా క్లోజ్లో ఉందన్నమాట. ఇది కూడా $26. బట్ ఫైనల్లీ నేను ఒక్కటైతే చూస్ చేశాను, ఇదనమాట. సో ఇది వచ్చి మనకి $20 పడుతుంది. అండ్ ఇదైతే $30 ఉంది. ఇక్కడున్న వాళ్ళకైతే ఆల్రెడీ హోమ్ డిపో గురించి తెలిసే ఉంటుంది. బట్ మోస్ట్లీ మనం ఫ్లవర్స్ అలా తీసుకోవాలనుకుంటే మాత్రం ప్లాంట్స్ అయినా కూడా ఇక్కడ వచ్చి మనం చూస్ చేసుకోవచ్చు. ఇది హోమ్ డిపోలో ఒక పార్ట్ అనమాట, నర్సరీ. సో నర్సరీ అంటే ఇది గార్డెన్ లాగా అనమాట. అండ్ ఫ్లవర్స్ కోసం అయితే వచ్చాను, మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇక ఎలాంటి వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది, ప్లాంట్స్ ఉంటుంది అని చెప్పి. ఒకసారి హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు మీరు చూసినటువంటి ముద్దు బొంతలు అయితే యాక్చువల్లీ $25 అనమాట. సో ప్రైజెస్ అయితే మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ అనిపిస్తుంది ప్లాంట్స్ అయితే మాత్రము. గత 2 weeks బిఫోర్ అయితే మాత్రము ప్లాంట్స్ అన్ని సేల్లో ఉంది. బట్ అప్పటి నుంచి తెచ్చి పెట్టుకుంటే ఫ్లవర్స్ పాడైపోతుంది అని చెప్పి నేనైతే ఇక్కడ కొనలేదు. ఇవైతే డైరీ పువ్వుల్లాగా అనమాట. అవి కూడా ప్రైస్ అయితే $9 ఉంది. యూజువల్లీ నేను నాకు ఎలాంటి ప్లాంట్స్ కావాలంటే మాత్రం నేను ఇక్కడే వచ్చి తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ దానికి కావాల్సినటువంటి ఫుడ్ కూడా నేను ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. అండ్ మన ఇంటికి కావాల్సినటువంటి క్రాఫ్ట్స్కి కానీ అండ్ హోమ్ డెకర్కి కానీ డెఫినెట్లీ మనం హోమ్ డిపోని అయితే విజిట్ చేయొచ్చు. అండ్ కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు అండ్ దాంతో పాటు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ విజిట్ చేయొచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి థింగ్స్ అని దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఇవి చూడొచ్చు మీరు, ఇది కూడా $20 ఉంది. బట్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ అనిపించలేదు. సో దీని అయితే నేను చూస్ చేసుకున్నాను. ఇంకా దాంతో పాటు పిన్స్ కూడా తీసుకున్నాను. అయితే డాలర్ ట్రీకి వచ్చింది. ట్వింకిల్ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ లో కాంపిటీషన్ లో సో అది కూడా ట్రై చేయాలంట. దానికోసం అని చెప్పి one little hut and then I got this. So I can like cut a little and then I'll put like that and then I want to put like for this the runway, so there'll be like some stones right there and this is like the dirt, so you can put like right here. ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ లో క్రాఫ్ట్ మేక్ చేయాలని చెప్పి ట్వింకిల్ అయితే ఈ థింగ్స్ అయితే తీసేసుకునింది. So daddy got me this mini pizza because that one is like a veg pizza and I don't really like veg, so he got me some small cheese pizza. యాక్చువల్లీ హోమ్ డిపోకి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా చింటూ టెన్నిస్కి వెళ్ళాడు. వన్ పిక్ చేసుకుని వస్తూ పిజ్జా హట్కి అయితే వెళ్ళామన్నమాట. ట్వింకల్ పిజ్జా అడిగింది. సో ఇది అయితే మనకి వెజిటేబుల్స్తో ఉన్న పిజ్జా కాబట్టి ట్వింకల్కి అంత ఇష్టం ఉండదు. అందుకని ట్వింకల్ కోసం అని చెప్పి ఒక స్మాల్ చీజ్ పిజ్జాని కస్టమైజ్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చి $7కి వచ్చిందనమాట, కస్టమైజ్డ్ వన్ అయితే. సో ట్వింకల్ ఈజ్ సో హ్యాపీ. అండ్ ట్వింకల్ అయితే ఇప్పుడు పిజ్జా తింటుందన్నమాట డిన్నర్కి. Isn't it look so cute like tea potty? Yeah. మేము ఫస్ట్ టైం అనమాట ఇలా కస్టమైజ్ చేసుకునింది. అందుకే ట్వింకిల్కి కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒక మెమరీ. సో ఇందులో మనకైతే వైట్ కలర్, ఎల్లో కలర్ ఇంకా పింక్ కలర్ అనమాట. ఈ 3 కాంబినేషన్స్తో అయితే ఫ్లవర్స్ దొరికింది.
హే గాయ్స్, ఇప్పుడైతే మనము బతుకమ్మని మేక్ చేయడానికి కోసం అని చెప్పి సౌజన్య వాళ్ళకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదైతే మన క్రాఫ్ట్ కోసం యూస్ చేద్దాము అని, అండ్ వాళ్ళ గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని యూస్ చేసి బతుకమ్మని అయితే మేక్ చేద్దాము. అండ్ ఈసారి కూడా మనకు కానీ మన బతుకమ్మ కానీ ప్రైజ్ వచ్చిందంటే యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ లాగే సౌజన్య అయితే నాకైతే గిఫ్ట్ ఇచ్చేస్తుంది. అండ్ ట్వింకిల్ కూడా ఒక చిన్న క్రాఫ్ట్ అయితే మేక్ చేస్తుంది. ఫన్ అనమాట, దానికైతే కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పి. అండ్ ప్రైజ్ రాకపోయినా కొంచెం తను చేద్దాము అని చెప్పి ఇన్స్పైర్ అయిందనమాట. లెట్స్ సీ ట్వింకల్ది బతుకమ్మ ఎలా టర్న్ అవుట్ అవుతుందో. యాక్చువల్లీ ట్వింకల్ అయితే ఇంకా కావాల్సినటువంటి స్టఫ్ మొత్తము తీసుకొచ్చి అయితే కార్లో పెట్టేసింది అనమాట. అండ్ క్రాఫ్ట్కి సో జస్ట్ ఈ ఫ్లవర్స్ అయితే నేను క్యారీ చేశాను. ట్వింకిల్ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ట్వింకీ. లెట్స్ గో టు సౌజన్యాస్. లెట్స్ గో. యాక్చువల్లీ సౌజన్యాకి వచ్చి ఒక లంచ్కి వెళ్ళాలన్నమాట, ఒక పార్టీ అయితే ఉంది. సో దానికోసం అని చెప్పి మనము 11:15 అయింది టైమ్. సో స్టార్ట్ అయిపోయాము గాయస్. ఇదైతే సౌజన్య వాళ్ళ నైబర్హుడ్ అనమాట. ఇవాళ అయితే ఫుల్ క్లౌడీ డే అనమాట. సన్ అయితే లేదు. యాక్చువల్లీ ఎస్టర్డే కూడా మనకి క్లౌడీగానే ఉండే. లెట్స్ ఈవినింగ్ అయితే వాళ్ళు డిన్నర్ అయితే బయట అరేంజ్ చేస్తారు. ఒక స్కూల్ అనమాట అది. సో ఎలా ఉంటుందో అక్కడ చూద్దాము. ఈవినింగ్ ఏమైనా కొంచెం చలి పెడుతుంది గైస్. ఇలా స్టెమ్స్ అయితే మొత్తం తీసేసుకోవాలన్నమాట. తర్వాత దీనికి మనము ఈ చీలని యాడ్ చేసి ఇలా అయితే గుచ్చుకోవాలన్నమాట. యాక్చువల్లీ మూన్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే దీనికి ఫ్లవర్స్ చాలా ఎక్కువ కావాలి. సో నేనైతే దీన్ని కొంచెం కట్ చేసేసాను. సౌజన్య అయితే చిన్నగా ఉంటే సరిపోతుందనింది. ఇంకా దీనికైతే ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే గుచ్చేసాను అనమాట. సో మూన్ మనకి వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడైతే దీనికి పింక్ కాంబినేషన్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా సౌజన్య అయితే బ్యూటిఫుల్గా రెడీ అయిపోయి చూడండి. ఆల్రెడీ చెప్పాను కదా తనైతే ఒక లంచ్కి వెళ్తా ఉంది అని. అరే బ్యూటిఫుల్ రా బ్లౌజ్, బాగుంది సౌజన్య, నైస్. సో అండ్ హస్బెండ్ కోసం అని చెప్పి కుక్ చేస్తా ఉందన్నమాట. ఆలూ ఫ్రై అండ్ ఇంకేదో చేస్తానన్నా టమాటో రైస్. ఇంకా ట్వింకల్ ఆల్సో బిజీ విత్ మేకింగ్ క్రాఫ్ట్. ఇంకా చాక్లెట్స్ తీసుకుంటావా? థ్యాంక్ యూ ఆంటీ. అండ్ సౌజన్య అయితే ఆలూ ఫ్రై అండ్ టమాటో రైస్ చేసింది. టమాటో రైస్ కింద ఉంది, కనపడట్లేదు. పిన్స్ అయితే సౌజన్య అమెజాన్లో ఆర్డర్ చేసింది. సో టైం అయితే ఇప్పుడు 1 o'clock అవుతుంది, వచ్చింది ఫైనలీ. బట్ నేనైతే చిన్న పిన్స్ తీసుకున్నాను హోమ్ డిపోలో. ఇది చాలా కష్టంగా ఉంది యాక్చువల్లీ. ఫ్లవర్స్ కూడా చిన్నగా ఉంది, ప్లస్ పిన్స్ కూడా చిన్నగా ఉంది కదా. సో కొంచెం టైం తీసుకుంటా ఉంది అండ్ కేర్ఫుల్గా గుచ్చాలన్నమాట. బట్ నా సజెషన్ ఏంటంటే చిన్న ఫ్లవర్స్ యూజ్ చేయకూడదు. ఇంకా పెద్ద ఫ్లవర్స్ అయితే త్వరగా అయిపోతుంది. అండ్ థిక్నెస్ అనేది థర్మోకోల్ కొంచెం హెవీ ఉండాలన్నమాట. ఎందుకంటే పిన్స్ అనేది 1 inch వరకు ఉంటుంది. ట్వింకీకి చాక్లెట్స్ నచ్చిందంట, చాలా క్యూట్గా ఉంది. అరేంజ్మెంట్ బాగా చేశారు ట్వింకల్. ఇంకా మూన్ కి ఫ్రంట్ సైడ్ అయితే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే పెట్టాను. బ్యాక్ సైడ్ అయితే సౌజన్య వల్ల గార్డెన్ లో దొరికినటువంటి ఫ్లవర్స్ అయితే పెట్టాము. యాక్చువల్లీ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువ కావాలి, బట్ దేవుడు అయితే మాత్రం చాలా చిన్నగా అయిందనమాట. ఎందుకంటే ఫ్లవర్స్ అనేది గార్డెన్ లో అయితే లేదు. సో ఉన్నటువంటి ఫ్లవర్స్ తో ఇంత బతుకమ్మ అయితే వచ్చిందనమాట. ఇంకా ట్వింకీ చేసినటువంటి క్రాఫ్ట్ బతుకమ్మ అయితే ఇలా ఉందన్నమాట. గాయస్ ట్వింకిల్ అయితే ఫైనలీ TDF థీమ్ తో ఇలా మేక్ చేసింది అనమాట. I made it. She didn't help me. I did it all by myself. Yeah, and even ట్వింకిల్ కూడా ట్వింకిలే అనమాట రెడీ అయింది. ఇంకా స్వాన్ ఎందుకో నాకు అంత మంచిగా ఫిక్స్ అయినట్లు అనిపించలేదు. సో నేను ఇంకా దాన్ని అయితే రిమూవ్ చేసేసి ఇలా ఫిక్స్ చేయించాను. ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ టైం అయితే ఆల్మోస్ట్ 6 o'clock అలా అయింది. యూజువల్లీ వాళ్ళైతే 5 o'clock అలా ఉండమంటారు అనమాట. ఎవరైతే బతుకమ్మలు చేసుకొస్తారో వాళ్ళకి రఫల్ టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో మేమైతే అక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఇంకా ఆల్మోస్ట్ 6:20 అలా అయితే అయింది. ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది లాస్ట్ ఇయర్ అలాగే ఈ ఇయర్ కూడా అనమాట విల్లా ఫండమెంటల్ ఇంటర్మీడియట్ స్కూల్ జిమ్నాజియం లో అయితే జరిగింది. సో ఇక్కడైతే ఇప్పుడు ఫస్ట్ అయితే రాఫల్స్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. సో బతుకమ్మని తెచ్చిన వాళ్ళకైతే ఇక్కడ అనమాట. ఇంకా ఫైనలీ మా యొక్క బతుకమ్మ యొక్క అవుట్లుక్ అయితే ఇలా ఉంది. బట్ కొన్ని ఫ్లవర్స్ అయితే రాలిపోయింది, ఇంకా ఫిక్స్ చేయడానికి కూడా టైం లేదు. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము రిమెంబరెన్స్ కోసం. Look behind your back. Chase a light when the world is getting darker.
into the sky. Hear the wind crying out its prayer. Why are we so ashamed to be alive? Break the chains and our freedom's ours to take. ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం బతుకమ్మ సెలబ్రేషన్స్ లో యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్ లాగా ఒక మంచి బ్యూటిఫుల్ డెకర్ అయితే చేసి ఉన్నారనమాట. అక్కడ పిక్చర్స్ తీసుకుందామని చెప్పి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే వెయిట్ చేసాము. ఈ సెలబ్రేషన్స్ లోని స్పాన్సర్స్ అందరికీ మొమెంటోస్ అయితే ఇస్తున్నారు. సెలబ్రేషన్స్ లోకి ఎంటర్ అవ్వంగానే రాఫెల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు వాటిని అయితే లక్కీ డ్రా లాగా చేస్తున్నారనమాట. అయితే చెప్తూ ఉన్నాడు కొన్ని నెంబర్స్ లో మిస్ అవుతుంది అని చెప్పి. ఫైనలీ నాకు అయితే లక్కీ డ్రా అయితే నా నెంబర్ అయితే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ
కూపన్స్ అయితే మలబార్ గోల్డ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనం అక్కడ వెళ్ళి కొనుక్కున్నప్పుడు మనకి $100 అయితే మైనస్ చేస్తారు. దగ్గర పిక్స్ తీసుకున్నామని హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. బట్ స్పాన్సర్స్ కి గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ మేమైతే బ్యాక్ వచ్చేసాము. తర్వాత ఫైనల్ ఇప్పుడైతే క్యూట్ పిక్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. Hear the wind crying out its prayer. Why are we so ashamed to be alive? Break the chains and our freedom's ours to take. Look behind your back. Chase a light when the world is getting darker. I have a dream where love's the only side. So take my hand, join the army of the shadows. Going harder, we are more than numbers. Standing in the shade. Going louder, we are all one color. Standing in the way. Join the army of the shadow. Join the army of the shadow. వీళ్ళందరికీ ట్రోఫీలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరైతుందో దయచేసి ప్లీజ్ కమాన్ ద డాన్స్. బాగా గారు Run free,
and dive into the sky. Hear the wind crying out its prayer. Why are we so ashamed to be alive? Break the chains and our freedom's ours to take. Look behind your back. Chase a light when the world is getting darker. I have a dream where love's the only side. So take my hand, join the army of the shadows. Going harder, we are more than numbers. Standing in the shade, going louder. We are all one color, standing in the way. Join the army of the shadow. Join the army of the shadow. Join the army of the shadows, shadows, shadows. Join the army of the shadows. Join the army of the shadows. Going harder, we are more than numbers. Standing in their shade. Going louder, we are all one color. Standing in their way. Run free and dive into the sky. Hear the wind crying out its prayer. We can big round of applause. ఈ 16 మంది కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఏం పర్ఫార్మెన్స్ మీద మళ్ళీ హలో యా నెక్స్ట్ ఈస్ట్వేల్ నెక్స్ట్ మళ్ళా ఈస్ట్వేల్ ఫైనలీ ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మలన్నిటికీ ఒక చిన్న వీడియో క్లిప్ అన్నమాట. చాలా క్యూట్ గా అనిపించింది చూస్తుంటే మాత్రము. ఇంకా కొన్ని బతుకమ్మలు అయితే సూపర్ క్యూట్ ఉందన్నమాట. గైస్ మీరు చూసారా తిరుమలకి వెళ్ళినప్పుడు
చేంజ్ చేస్తే అంటే కింద పడేంత ప్లేస్ లేదంట, అలా ఇక్కడ కూడా సో అంత జనాలు ఉన్నారనమాట ఇక్కడ. సో ఇక్కడైతే డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పిల్లల ఏరియా అనమాట, యాక్చువల్లీ లంచ్ చేసే ఏరియా. చాలా ఉన్నారు. 8:20 ఆ టైంలో అయితే వచ్చాం డిన్నర్ చేయడానికి. ఒక ½ అన్ అవర్ పట్టిందనమాట మేము ఇంకా ఫుడ్ అయితే తీసుకోవడానికి. చాలా అంటే చాలా రష్ ఉన్నారు. మాకు అనిపించింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయరే చాలా స్ట్రెంత్ అయితే ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఫుడ్ అయితే మాత్రం టూ గుడ్ అసలు. కానీ ఈ ఇయర్ ఫుడ్ బ్యాడ్ అని కాదు, ఈ ఇయర్ కూడా చాలా బాగా చేశారు. బట్ లాస్ట్ ఇయర్ ఫుడ్ అయితే ఇప్పటికి కూడా నాకు రిమెంబర్ గా ఉంది, అంటే అంత బాగా చేశారనమాట. ఈసారి కూడా సూపర్బ్. అండ్ అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి మాత్రము. ఒక సెలబ్రేషన్ జరిగినప్పుడు ఫైనల్ గా ఆ ఫుడ్ అనేది బాగుందంటే మాత్రము ఇంకా ఆ ప్రోగ్రామ్ మాత్రం బాగా జరిగిందని చెప్పుకోవడమే నాకు తెలిసినంత వరకు. సో ఫుడ్ అయితే మాత్రం హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు. టైం అయితే ఆల్మోస్ట్ 9 o'clock అలా అవుతుంది అనమాట. సో అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. మేమైతే డిన్నర్ చేస్తూ ఉన్నాము. బెస్ట్ బతుకమ్మస్ కి ప్రైజెస్ అయితే మేము ఇస్తున్నాము అని చెప్పి ఇంకా మేము డిన్నర్ చేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. కొద్దిగా అందరు కొద్దిగా మీరే చూడొచ్చు ఇక్కడ చాలా పెద్ద బతుకమ్మలు అయితే ఉన్నాయి. వాటికి ఫస్ట్ ఒక 6 members కి అనమాట సారీస్ అయితే ప్రొవైడ్ చేశారు. 17 ప్రైజెస్ అయితే ఇచ్చారనమాట. ఫైనలీ మేము చేసినటువంటి బతుకమ్మకు కూడా ప్రైజ్ అయితే వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర సారీస్ అయితే మాత్రం లేదంట, కస్టమ్స్ లో అయితే ఆగిపోయిందని చెప్పారు. సో ఇంకా ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నారు, తర్వాత ఇస్తాము అని చెప్పి. యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మనకి ప్రైజ్ అయితే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ అన్నమాట ఒకరైతే బతుకమ్మని అయితే తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకు ఒక శారీని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బతుకమ్మని చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ట్రోఫీలను అయితే ఇస్తున్నారు. ఇంకా నిమజ్జనం అయితే చేస్తున్నారు. సో ఫైనల్ గా క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో మనకి షాపింగ్ కూడా కనపడుతుంది. సో నిమజ్జనం చేయడానికి అయితే అందరూ వెళ్తున్నారు. టైం అయితే ఆల్మోస్ట్ 9:40 అలా అవుతుంది అనమాట. అండ్ ఈ షాపింగ్ లో మనకి శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ అయితే కనపడుతుంది. బట్ ప్రైసెస్ కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఇండియాతో మాత్రం ఇక్కడ అయితే వాళ్ళు ఎక్కువ ప్రైస్ కి అమ్ముతారు. బతుకమ్మను పేర్చినప్పుడు గౌరవం అయితే పెడతాము. సో లాస్ట్ లో మనము పువ్వుల్ని మొత్తం వాటర్లో నిమజ్జనం చేసినప్పుడు కొంచెం పసుపు అయితే తీసుకుంటారనమాట. సో దాన్ని ఒక 5 ముత్తైదులకి అలా ఇస్తూ ఉంటారు. నాకైతే ఇది లాస్ట్ ఇయరే తెలిసిందనమాట.
కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. Run free and dive into the sky. Hear the wind crying out its prayer. Why are we so ashamed to be alive? Break the chains and our freedom's ours to take. గైస్ మా బతుకమ్మ నిమజ్జనం ఫినిష్ అయింది అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ లాగే ప్రైస్ కూడా వచ్చింది. కాకపోతే కస్టమ్స్లో శారీస్ అయితే ఆపేశారంట. సో నెంబర్ అయితే తీసుకున్నారు సౌజన్యది, తర్వాత ఇస్తారు. అండ్ ఇప్పుడైతే నిమజ్జనం అయిపోయింది, ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. సో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అమెరికాలో చిత్తూరు అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్. ట్వింకల్ ఏం చెప్తుందంటే దాని హార్డ్ వర్క్ కి వచ్చిన ట్రోఫీ అంట. సో ట్వింకల్ ఇస్ సో హ్యాపీ టుడే. మేమైతే చాలా హ్యాపీగా బ్యూటిఫుల్ స్మైల్ తో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. So this is last year's trophy, and this is this year and this year. Mummy, mine, and both of us to share. But mostly everything is mine. ఈ రోజు అయితే నేను బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి ఈ మంగళగిరి శారీని అయితే నేను వేర్ చేశాను. మంగళగిరి శారీ నేను లక్ష్మీ శ్రీనివాస్ అనే షాప్లో నుంచి చిత్తూరులో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే. దీనికైతే మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఈ బ్యూటిఫుల్ శారీకి ఇలా నేను బ్యాంగిల్స్ అయితే పేరప్ చేశాను అండ్ రెయిన్బో బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. ఇంకా ముక్కర దాంతోపాటు ఇదైతే సెట్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతంకి సుమయా డిజైన్స్ ఎస్ఎంబి అని ఇన్స్టాగ్రామ్ పేజ్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దాన్ని అయితే మ్యాచ్ చేశాను. బ్లౌజ్ అయితే ఇక్కడ పఫ్ హ్యాండ్స్ వచ్చింది, ఇంకా అప్ టు ఇక్కడ వరకు అనమాట. అండ్ ఫ్రంట్ అయితే ఇట్లా మనకి స్కేలప్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే మీరే చూపించి ఎలా ఉంది అని చెప్పి. సో ఈ బ్లౌజ్ని నేను చిత్తూరులో సాయిబాబా టెంపుల్ పక్కన కలర్స్ అనే బొటిక్లో నేనైతే స్టిచ్ చేయించాను. సో నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉండొచ్చు మీరు నేను ఎక్కడ స్టిచ్ చేసుకున్నాను అన్నది. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని శారీస్కి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ప్రెజెంట్ అయితే రెయిన్బో డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి చాలా ట్రెండింగ్ ఉంది. సో ఈసారి హైదరాబాద్లో తీసుకున్నాను. దానికి నేను అటు ఇటు అనమాట మీరు చూసినటువంటి బ్యాంగిల్స్ని అయితే పేరప్ చేశాను. ఒకరైతే హైదరాబాద్లో, ఒకటి సుమియా డిజైన్స్లో అయితే తీసుకున్నాను. ఇంకా పెట్టుకున్నటువంటి ముక్కర, దాంతోపాటు పాపటి పిల్ల కూడా అండ్ దాంతోపాటు వడ్డానం కూడా సుమియా డిజైన్స్లో నేనైతే తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.